నటి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సాయిబాబాపై తప్పుడు ప్రచారాలు చేశారని నటి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలువురు యూట్యూబర్లపై కూడా కేసులు నమోదయ్యాయి. సాయిబాబా దేవుడు కాదు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు సాయిబాబా సంస్థానికి చెందినటువంటి వ్యక్తులు. నటి మాధవీలతతో పాటు ఎవరైతే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారో వారి మీద పలువురి మీద కూడా కేసులు నమోదయ్యాయి. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఈ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకు కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అందించారు. ఇక మాధవీలత మనందరికీ కూడా నచ్చావులే స్నేహితుల ఈ సినిమాలన్నిటితో కూడా పరిచయమే. అయితే ఆమె బీజేపీలో ఉండటం కూడా ఆమె ఎక్కువగా కూడా హిందుత్వం గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. సాయిబాబా దేవుడు కాదు అంటూ కూడా మాధవీలత ఇటీవల చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. తాను ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం మీద కూడా ఇప్పుడు సాయిబాబాపై తప్పుడు ప్రచారం చేశారంటూ కూడా ఆమె మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నచ్చావులే స్నేహితుల తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి మాధవీలత ఆ తర్వాత కూడా నటనను పూర్తిగా పక్కన పెట్టేసింది. బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది మాధవీలత. ఇటీవల సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ పెట్టారు. దాంట్లో కూడా షిరిడీ సాయిబాబా దేవుడు కాదు అంటూ కూడా వరుసగా పోస్టులు షేర్ చేశారు. ఇప్పుడు ఆ పోస్టులే నటిని ఇబ్బందుల్లోకి నెట్టాయని చూడాలి. మాధవీలత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. మాధవీలత చాలా యాక్టివ్గా ఉంటూ కూడా ఎప్పటికప్పుడు కూడా ఏదైనా సోషల్ అంశాలు ఉన్నా కానీ వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. మరొకటి కనుక చూస్తే ఆమె ఏదన్నా విషయాలు ఉన్నా కానీ దాన్ని సోషల్ మీడియాలోనే షేర్ చేసుకుంటుంటారు. కొన్నిసార్లు మాధవీలత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడే కాదు గతంలో కూడా కాంట్రవర్సీగా మారాయి. అయితే ఈసారి దేవుడి మీద చేయడంతో కూడా వ్యాఖ్యలు ఆమె మీద కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. కిరణ్, మాధవీలత మీద తను చేసిన వ్యాఖ్యలకు గాను ఇప్పుడు కేసు నమోదైంది. ఇప్పుడే కాదు గతంలో కూడా మాధవీలత కూడా సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారేవి. రేణు నటి మాధవీలత వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తుంది. ఎందుకంటే అటు సోషల్ మీడియా పరంగా ఇటు దేవుళ్ళ పరంగా ఏదైతే సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు దేవుళ్ళ పైన కానీ సమాజంలో జరుగుతున్న అంశాల పైన కానీ ఆమె స్పందిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఏదైతే ఏకంగా సాయిబాబా ఏదైతే అందరూ దేవుడుగా భావించే సాయిబాబాను హిందువులు అతి పవిత్రంగా పూజిస్తారు. అలాంటి దేవుడి పైన ఏకంగా ఆయన దేవుడే కాదంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అయితే దీనిపైన సాయిబాబా సంస్థ దీనిపైన ఫిర్యాదు చేసింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు సరూర్ నగర్ పోలీసుల్లో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈమె పైన ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ పైన దేవుడిని దేవుడు కాదు అని చెప్పి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి. అది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆమె మాట్లాడారు. ఈమె ఏ కోణంలో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, దీని వెనక ఎవరున్నారంటూ పోలీసులు 10 గంటలకు విచారణకు హాజరు కావాల్సింది. ఈ విచారణలో పలు అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈమె గతంలో కొన్ని సినిమాల్లో నటించింది. సినిమా నటిగాను, తర్వాత అటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోను, ఇటు బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న మాధవీలత హిందుత్వాన్ని అజెండాగా నడిపే బీజేపీ కార్యకర్తగా ఉంటూ ఏకంగా హిందువులకు ఆరాధ్య దైవమైన సాయిబాబాపై తప్పుడు ప్రచారాలు ఎలా చేస్తారంటూ హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల ఒక సరూర్ నగరే కాదు రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా సాయిబాబా సంస్థాన్ని కానీ సాయిబాబా భక్తులను కానీ సాయిబాబాను అత్యంతంగా ప్రేమించే భక్తులు కానీ ఈ పైన కేసులు నమోదు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ మనకి సమాచారం వినిపిస్తుంది. సినిమాల్లో ఏదైతే సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న మనుషులు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులు ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి ఓడు కూడా కాంట్రవర్సీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్ల పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే యూట్యూబర్లు ఇటీవల కాలంలో తమ వ్యూస్ కోసం తమను ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఏకంగా దేవుళ్ళని టార్గెట్ చేసుకున్నారు. ఇది సమాజంలో ఇది చెడు ప్రభావాన్ని చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నారాయన. ఇప్పుడైతే 10 గంటలకు ఆమె సరూర్ నగర్ పోలీసులకు ఎదుటకు విచారణకు హాజరు కావాలి. ఈ విచారణలో పోలీసులు దాదాపు 20 నుంచి 25 క్వశ్చనరీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఏదైతే విచారణ సుదీర్ఘంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవ గతంలో కూడా ఏదైతే తాడిపత్రిలో జరిగిన ఒక అంశంలో ఏదైతే కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసింది, ఏదైతే న్యూ ఇయర్ వేడుకలుగా తాడిపత్రిలో జరిగిన న్యూ ఇయర్ మహిళల కోసం ప్రత్యేకంగా అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేస్తే ఆ రోజు కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దానిపైన
దానిపైన కూడా కాంట్రవర్సీ అయింది. ఎక్కడ ప్రతి సంవత్సరము ఏదో ఒకటి ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు వస్తున్నాయంటే ఏదో ఒక కాంట్రవర్సీ సృష్టించడంలో మానవీయత ముందు ఉంటుంది. ఇటీవల ఏదైతే ఒక సినిమా ఇండస్ట్రీ ఇటీవల కూడా సినిమా ఇండస్ట్రీలో జరిగే వ్యాఖ్యల పైన కానీ, ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ, అటు గో అంశంల పైన కానీ, దేవుళ్ళ పైన కానీ బీజేపీలో బీజేపీ కార్యకర్తగా ఉంటూ బీజేపీ పార్టీలో కొనసాగుతూ హిందువులను హిందుత్వ అజెండానే ముందుకు తీసుకెళ్లే బీజేపీలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈమె పైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఈమెను వెంటనే అరెస్ట్ చేయాలని ఇటు ప్రజల నుంచి అటు పోలీసు పార్టీ నుంచి ఏమైనా వివరణ కోరే అవకాశం ఉందా? ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి. దీంతో హిందుత్వ ఎజెండాను కూడా ఎక్కువగా కూడా ఫాలో అయ్యేటువంటి బీజేపీకి కూడా ఇది ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి పార్టీ నుంచి ఏమైనా వివరణ కోరే అవకాశం ఉందా? రేణు, ఏదైతే సినిమా అవకాశాలు అవకాశాలు తగ్గిన తర్వాత ఈమె మాధవీలత బీజేపీలో చేరింది. బీజేపీలో 2019 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది, ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియా పరంగా యాక్టివ్ అయింది. సామాజిక అంశాల పైన తన గలం విప్పుతుంది. అయితే సామాజిక అంశాల్లో దేవుడి పైన వ్యాఖ్యలు చేయడం, సాయిబాబా పైన వ్యాఖ్యలు చేయడం, ఇటు బీజేపీలో ఆమె ఉండడం, ఇటు పార్టీ కూడా వివరణ కోరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ హిందుత్వ అజెండా ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి బీజేపీ దేశాధ్యక్షుడి వరకు దేవుడు, దైవము, కులము, మతము, ప్రాంతము ఆధారంగా ఎన్నికలు రాజకీయాలు చేసే బీజేపీలో ఉంటూ హిందువులకు ఆరాధ్య దేవత సాయిబాబాను ఎలా విమర్శిస్తారు? ఇటు పార్టీ నుంచి కూడా ఆమెకు అక్షింతలు పడే అవకాశం ఉంది. పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. పార్టీకి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాంట్రవర్సీకి కేరాఫ్ గా ఉన్న మాధవీలత ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు వస్తున్నాయి అంటే ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవడం ఆమెకు పరిపాటైంది, సర్వసాధారణమైంది. రేణు, దీనిపైన అటు ప్రజా సంఘాలు, ఇటు హిందూ మనోభావాలు, ఇటు హిందూ సంఘాలు, ఇటు సాయిబాబాను అమితంగా ప్రేమించే భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ కఠినంగా శిక్షించాలి, కఠినంగా బుద్ధి చెప్పాలంటూ సాయిబాబా భక్తులు కోరుతున్నారని మనకు సమాచారం వినిపిస్తుంది. వేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. మాధవీలత వ్యాఖ్యలు సాయిబాబా భక్తుల మనోభావాల్ని దెబ్బతీశాయంటూ పలువురు పోలీసులను ఆశ్రయించడం, ఇక నటిపై చర్యలు తీసుకోవాలంటూ వారందరూ కూడా పోలీసులను కోరారు. దీంతో మాధవీలతతో పాటు ఆమెకు మద్దతుగా ఇంటర్వ్యూలు చేసి ఆ వీడియోలను వైరల్ చేసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు, ఇతర సోషల్ మీడియా వ్యక్తుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణ నిమిత్తం కూడా తమ ఎదుట హాజరు కావాలంటూ వీరందరికీ కూడా నోటీసులు జారీ అయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో ఒక చిన్న పాత్రలో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది మాధవీలత. ఆ తర్వాత నచ్చావులే సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన స్నేహితుల సినిమాలో కూడా కథానాయికగా యాక్ట్ చేశారు. తమిళంలో విశాల్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేసింది మాధవీలత. అయితే ఎక్కువ కాలం హీరోయిన్గా కెరీర్ కొనసాగించలేకపోయింది. క్రమంగా అవకాశాలు కనుమరుగవడంతో నటనకు బ్రేక్ ఇచ్చేసి ఇదే క్రమంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయటము, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సోషల్ మీడియాలో ఆ తర్వాత ఫుల్ యాక్టివ్గా ఉంటూ ఉన్నారు. సామాజిక అంశాల మీద ఎప్పటికప్పుడు కూడా తన గలం వినిపిస్తూ ఉంటారు. ఇటీవల సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. అయితే గతంలో కూడా కరెక్ట్గా కూడా న్యూ ఇయర్ వేడుకల సమయంలో కూడా జేసీ మీద కూడా వ్యాఖ్యలు చేసి, తాను మహిళలకు ఇచ్చినటువంటి పార్టీ మీద వ్యాఖ్యలు చేసి కూడా తాను అప్పుడు చాలా పెద్ద కాంట్రవర్సీలోనే చిక్కుకున్నారు. మరలా కూడా సాయిబాబా అంశంలో మరలా కూడా ఒక సంవత్సరం తర్వాత న్యూ ఇయర్ సమయానికి వచ్చేసరికి మరలా మాధవీలత మరో అంశంతో హైలైట్ అవుతూ కూడా ఇప్పుడు ఈసారి ఏకంగా కూడా పోలీసు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసేంత వరకు కూడా తాను వెళ్ళటం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా పార్టీ నుంచి కూడా వివరణ కోరే అవకాశం ఉంది. హిందుత్వ ఎజెండాతో నడిచేటువంటి బీజేపీ పార్టీలో ఉండి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలాగా సాయిబాబా ఆశీస్సులతో తన మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా వారందరూ కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సాయిబాబా అంశం చూసినప్పుడు ఎప్పుడు కూడా ప్రజల్లో కొంతమంది సాయిబాబా దేవుడు అంటారు, కొంతమంది సాయిబాబా దేవుడు కాదంటారు. ఇది వాళ్ళ మనోభావాలకి సంబంధించినటువంటి విషయము, ఎవరి నమ్మకాలకు సంబంధించినటువంటి అంశము. కానీ ఒక
పార్టీలో ఉండి, ఒక రాజకీయ పార్టీలో ఉండి ఏ వర్గ ప్రజలను కూడా బాధ పెట్టేందుకు అసలు ఆలోచించరు. ఎందుకంటే ప్రతి వర్గం కూడా చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో ఉన్నప్పుడు. అలాంటప్పుడు బీజేపీ పార్టీలో ఉండి హిందుత్వ ఎజెండాను ముందుకు కొనసాగిస్తూ హిందువులు ఆరాధించేటువంటి సాయిబాబా విషయంలో కాంట్రవర్సీగా తాను మాట్లాడారు. అందుకని చెప్పి కూడా ఇప్పుడు పార్టీ నుంచి కూడా తనని ఒక వివరణ కోరే అవకాశం కనిపిస్తూ ఉంది.